పాక్ తో కొనసాగించాల్సిన వైఖరిపై చర్చలు కొనసాగుతున్నాయి. కేవలం సీజ్ ఫైర్ మాత్రమే జరిగింది, కాల్పుల విరమణ మాత్రమే జరిగింది. దౌత్యపరమైన ఆంక్షలు, దౌత్యపరమైన యుద్ధం అయితే కంటిన్యూ అవుతుంది. బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. ఈ నెల 12న పాకిస్తాన్ పై ఎలాంటి ఆంక్షలు ఉండాలి, దీనిపై నిర్ణయం తీసుకోబోతోంది భారత్. కేవలం సైనిక చర్యలు, కాల్పుల విరమణ, దీనికి మాత్రమే భారత్ అంగీకారం తెలిపింది. ఇక సింధు జలాల ఒప్పందం నిలిపివేత, దీనిపై అదే వైఖరిని కొనసాగించబోతోంది భారత్. ఇక వీసాల రద్దు, దౌత్యపరమైన అంశాలపై ఆంక్షలు కొనసాగుతాయి. పాక్ తో వాణిజ్యపరమైన ఆంక్షలు కూడా కొనసాగనున్నాయి. ఎయిర్ స్పేస్ మూసివేత కూడా కొనసాగుతుంది. ఉగ్రవాదంపై పాక్ వైఖరేంటో స్పష్టం చేయాలని భారత్ డిమాండ్ చేస్తోంది. పాక్ పై భారత దౌత్య, ఆర్థిక, జల యుద్ధం మాత్రం కొనసాగుతుంది. కేవలం కాల్పుల విరమణ, అలాగే మిలిటరీ యాక్షన్, సైనిక చర్యలకి మాత్రమే విరమించాము, వాటికి మాత్రమే అంగీకారం తెలిపామని భారత్ చెబుతోంది. సో పాకిస్తాన్ పై భారతదేశానికి సంబంధించి దౌత్య, ఆర్థిక, జల యుద్ధం కంటిన్యూ అవుతుంది. రైట్, కాల్పుల విరమణ మాత్రమే, అంతేగాని ఇప్పుడు ఆర్థిక పరంగా, జలపరంగా, దౌత్యపరంగా యుద్ధం కంటిన్యూ అవుతుంది అనే సంకేతాలైతే భారత్ నుండి వెలువడుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి గోపికృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపికృష్ణ. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయి. కేవలం కాల్పులను ఆపడం, అలాగే సైనికపరమైన చర్యలను ఆపడానికి సంబంధించి మాత్రమే ఇప్పుడు పాకిస్తాన్ డీజీఎంఓతో ఒక ఒప్పందం జరిగింది. పాక్ డీజీఎంఓ కాల్ చేసి కాల్పులను ఆపాలి అని చెప్పి అడిగారు కాబట్టే ప్రస్తుతం భారత్ దానికి అంగీకరించడం జరిగింది. దీనికి ఎటువంటి కండిషన్స్ కూడా పెట్టలేదు. భారత్ కేవలం కాల్పులను మాత్రమే 12వ తేదీ వరకు కూడా విరమిస్తూ ఇటు ఒప్పందం జరిగింది ఈ సాయంత్రం 5 గంటలకి. సో నెక్స్ట్ 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు చర్చలు ఉంటాయి. సో అప్పటి వరకు కూడా, ఇప్పటి వరకు పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఏవైతే ఆంక్షలు పాకిస్తాన్ పైన భారత్ విధించిందో అవన్నీ కూడా యథావిధిగా కొనసాగబోతున్నాయి. సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేత, అలాగే వీసాల రద్దు, దౌత్యపరమైన అధికారుల ఉపసంహరణ, అలాగే బోర్డర్ల మూసివేత, ఇటు వాణిజ్యపరంగా, వ్యాపారపరంగా ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ నిలిపివేయడం, అలాగే పాక్ విమానాలకి భారత గగనతలాన్ని మూసివేయడం. సో ఈ విధంగా ఇప్పటి వరకు పాక్పై పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రతీకార చర్యలుగా తీసుకున్న ఏ చర్య కూడా ముఖ్యంగా ఉపశమనంలోకి రాదు. యథావిధిగా అవన్నీ ఆంక్షలు కొనసాగుతాయి. 12వ తేదీ జరిగే చర్చల్లో ఉగ్రవాదంపై పాక్ వైఖరేంటి అన్నది డిమాండ్ చేయబోతోంది భారత్. సో దానికి అనుగుణంగానే ఆ రోజు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల్ని భారత్కు అప్పగిస్తారా, లేక వారిని బహిరంగంగా శిక్షిస్తారా, ఉరితీస్తారా, ఏం చేయాలనుకుంటున్నారు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల్ని, హిజ్బుల్ ముజాహిద్దీన్, జైషే మహమ్మద్, లష్కర్ ఎ తోయిబా, ఇటువంటి ఉగ్రవాదుల విషయంలో మీ స్టాండ్ ఏంటి అన్నది తెలుసుకున్న తర్వాతనే భారత్ ముఖ్యంగా, ఒకవేళ దానికి, ఎందుకంటే ఉగ్రవాదంపై భారత్ పోరు కొనసాగించబోతోంది. ఆపరేషన్ సింధూర్ అనేది తాత్కాలికంగా ఆగింది, పూర్తి స్థాయిలో నిలిచిపోలేదు. ఆర్మ్డ్ ఫోర్సెస్ సిద్ధంగా ఉన్నాయి. ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా భారతదేశ సమగ్రత, సార్వభౌమాధికారం, భద్రత విషయంలో మేము రాజీ పడేది లేదు. ఖచ్చితంగా పాక్ ఏ చిన్న కవింపు చర్య చేసినా దానికి ప్రతిగా తీవ్ర దాడిని ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి ఈరోజు రక్షణ అధికారులు హెచ్చరించారు. మేము మీ దేవాలయాన్ని టార్గెట్ చేయట్లేదు, మీ ప్రజల్ని టార్గెట్ చేయట్లేదు, కేవలం ఉగ్రవాదాన్ని మాత్రమే మేము టార్గెట్ చేస్తున్నాం. దాన్ని టార్గెట్ చేసినందుకు మీరు చేసిన ఎదురు కాల్పుల్లో భాగంగానే మీ సైనిక సంపత్తి నాశనం అయిన పరిస్థితి ఉంది అని చెప్పి ఈరోజు భారత్ స్పష్టం చేయడం జరిగింది. సో నెక్స్ట్ 12వ తేదీ చర్చల ఆధారంగానే తదుపరి ఇవి అంశాలకు సంబంధించి దౌత్యపరంగా, అలాగే జలపరంగా, వాణిజ్యపరంగా, అలాగే ఈ యుద్ధాలన్నీ కూడా, ఆర్థికపరమైన యుద్ధం అంతా కూడా యథావిధిగా కొనసాగుతోంది. పాక్పై ఆంక్షలు అనేవి యథావిధిగా కొనసాగుతాయి. అయితే ఈ కాల్పుల విరమణ, అలాగే సైనికపరమైన చర్యలు నిలిచిపోవడంతో మిస్ఇన్ఫర్మేషన్ ని క్యాంపెయిన్ చేసింది, మిస్ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని ప్రోపగండా చేసింది, రిలీజియస్ మాస్క్యూల్ మీద అటాక్ జరిగిందని చెప్పి, అలానే మన దేశంలో చాలా ధ్వంసం చేశామని చెప్పి పాకిస్తాన్ ఇలాంటి క్యాంపెయిన్స్ కి పాల్పడింది. కానీ ఇప్పుడు ఈ చర్చల ద్వారా పాకిస్తాన్ ఏదైతే చెప్తుందో ఆ మాటల మీద నిలబడుద్దంటారా? కెన్ వి బిలీవ్ పాకిస్తాన్ విల్ లివ్ అప్ టు ఇట్స్ వర్డ్స్ అని మనం నమ్మొచ్చా? వాళ్ళు చెప్తున్న మాటల్ని వాళ్ళు నిలబడతారు పాకిస్తాన్ అని చెప్పి మనం నమ్మొచ్చా? ఎస్, పాకిస్తాన్ ఇది అంతర్జాతీయ సమాజం ముందుకొచ్చి ఒప్పుకోవాల్సి ఉంటుంది. సో ఇటు కాసేపట్లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా మాట్లాడబోతున్నారు. సో ఖచ్చితంగా
పాకిస్తాన్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న అమ్యునిషన్ కానీ ప్రస్తుతం ఉన్న ఆ సైనిక వ్యవస్థ శిబిరాలు ఇవన్నీ కూడా నాశనం అయిపోయాయి, భారీగా నష్టాన్ని చవిచూసింది, చావు దెబ్బతింది భారత్ చేతిలో. సో ఇంకా ఏం చేయలేమన్న ఉద్దేశంలో భాగంగానే అమెరికా ఒత్తిడి కూడా భారత్పై లేదు అన్నది విదేశాంగ శాఖ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. మనకు పాకిస్తాన్ పైన అమెరికా ఒత్తిడి చేసింది, ఆ ఒత్తిడికి తలొగ్గే పాకిస్తాన్ డీజీఎంఓ భారత డీజీఎంఓ కాల్ చేశారు, కానీ భారత వైపున ఏ దేశం కూడా భారత్ని ఒత్తిడి చేయలేదు అన్నది విదేశాంగ శాఖ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. అమెరికా కూడా దౌత్యపరంగా రెండు దేశాలతో సంప్రదింపులతో ఉన్నారు, కానీ ఒత్తిడి తెచ్చింది మాత్రం పాకిస్తాన్ పైనే, అందుకే పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చిందన్న విషయాన్ని కూడా ఎంఈఏ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సో ఇప్పుడు పాకిస్తాన్ ఈ కాల్పుల విరమణని ఇలాగే కొనసాగించాలన్నా, తదుపరి భారత్ పైన ఎటువంటి సైనికపరమైన చర్య చేయకుండా ఉండాలన్నా కూడా ఖచ్చితంగా ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి. ఉగ్రవాదంపై తమ వైఖరి ఏంటి, అలాగే ఒక విషయం భారత ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది, ఏ ఉగ్రవాద ఘటన జరిగినా దాన్ని దేశ వ్యతిరేక చర్యగా, ఇటు యుద్ధ చర్యగా, యాక్ట్ ఆఫ్ వార్గా మేము పరిగణిస్తాం. సో అది ఏ దేశం మూలంలో ఉన్నా సరే ఆ దేశంపై యుద్ధం ప్రకటిస్తామన్న నిర్ణయాన్ని కూడా భారత ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. కాబట్టి సో ఖచ్చితంగా ఇక నెక్స్ట్ ముఖ్యంగా ఉగ్రవాదంపై పూర్వ విషయంలో పాక్ వైఖరి ఏంటి అనేది స్పష్టం చేయాల్సి ఉంటుంది. తన వైఖరి స్పష్టం చేసిన తర్వాతనే భారత్ మిగతా ఆంక్షలన్నింటినీ కూడా తొలగించే అవకాశం ఉంటుంది. రైట్ గోపికృష్ణ.